గతంలో పలు సంచలన విజయాలు సాధించిన చిత్రాలను అందించిన సంచలన దర్శకుడు తేజ తాజాగా రూపొందిస్తున్న చిత్రం కేక. పిసి శ్రీరామ్ ఫోటోగ్రఫీలో చక్రి సంగీత దర్శకత్వంలో రూపొందుతున్న కేక చిత్రం ద్వారా 32 మంది నూతన నటీనటులను తేజ పరిచయం చేస్తున్నారు. ఈ సినిమా ప్రోగ్రెస్ను తెలియజేసేందుకు కేక సినిమాకు సంబంధించిన తొలి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు తేజ. ఆ వివరాలు మీకోసం. నిర్మాతగా నిర్మించిన 5వ చిత్రం కేక. ఈ చిత్రం షూటింగ్ ఇటీవలనే ఫినిష్ అయింది. ఇది అక్టోబర్ 1వ తారీఖు ఆంధ్ర రాష్ట్రం అంతా దాదాపు 150 ప్రింట్లతో రిలీజ్ అవుతుంది. ఇది గొప్ప సాంకేతిక విలువలతో ఉన్న మంచి చిత్రం. గతంలో తేజ గారి దర్శకత్వంలో వచ్చిన చిత్రం నువ్వు నేను, జయం, నిజం ఈ చిత్రాల కంటే చాలా గొప్ప సినిమా అని చెప్పవచ్చు. సంగీతపరంగా చక్రి గారి సంగీతం ఈ చిత్రంలో చాలా కొత్తదనంగా ఉంది. గత చిత్రాలతో పోలిస్తే చక్రి సంగీతంలో చాలా వెరైటీ సంగీతాన్ని ఇచ్చి ఈ చిత్రం ద్వారా మరోసారి మంచి సంగీత దర్శకుడిగా తెలుగు ప్రేక్షకుల నీరాజనాలు పొందుతాడని చెప్తున్నాను. ఈ చిత్రం విషయానికి వస్తే పిసి శ్రీరామ్ గారి ఫోటోగ్రఫీ ఈ చిత్రానికి హైలైట్. పిసి శ్రీరామ్ గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఒక దృశ్య కావ్యం అని చెప్పవచ్చు. ఇది ప్రేక్షకులు ఎంతో ఒక కొత్త అనుభూతిని థియేటర్లోకి ఎంటర్ కాగానే ఎంతో కొత్త అనుభూతిని పొందుతారని చెప్పి ఈ చిత్రాన్ని ఆంధ్ర రాష్ట్రంలో అందరూ ప్రేక్షకులు ఆదరించి తేజ గారి గత చిత్రాలలాగే ఈ సినిమాను కూడా హిట్ చేస్తారని ఆశిస్తున్నాను. చాలా రోజులైంది నేను సినిమా తీసి. చిత్రం మూవీస్లో సినిమా తీసి 5 years అయింది. 5 years తర్వాత లాస్ట్ జై అని తీసాం 2003. ఇది 2008. 5 ఏళ్ళ తర్వాత సినిమా తీస్తున్నాం. ఇంకా డైరెక్షన్కి వస్తే 2 ఏళ్ళు అయింది నేను సినిమా తీసి. మధ్యలో 2 years ఆపేసా. అసలు ఏంటి మనం ఎక్కడున్నాం, ఏంటి వాట్ ఈస్ రాంగ్, వాట్ ఈస్ రైట్, నేను ఎక్కడ కరెక్ట్గా వెళ్తున్నానా రాంగ్లో వెళ్తున్నానా, అసలు ఏంటి, ఎటువంటి సినిమా తీయాలి, అసలు తీయాలి ఆ సినిమా, అసలు నేను తీయగలను ఆ సినిమా, ఒకవేళ తీస్తే అది ఆడుద్దా, ఆడేటట్టు తీయాలి, అసలు ఏంటి ఇన్ని రోజులు అసలు ఎందుకని ఎక్కడో గ్రాఫ్ నేను మిస్ అవుతున్నా, వాట్ ఈస్ రాంగ్ అని మొత్తం ఇంట్రోస్పెక్ట్ చేసుకుని గ్యాప్ తీసుకుని బాగా వర్కౌట్ చేసి ఏమవుతుందంటే తెలియకుండా ఒక గాడిలోకి వెళ్ళిపోతుంటాం. ఒక సినిమా తీసేటప్పటికి మీ సినిమాలో ఇది నచ్చింది సార్, దీన్ని క్లాప్స్ కొట్టారు సార్ అంటే ఓహో మళ్ళీ అది పెట్టలేము, మళ్ళీ అది పెడతాం. ఈ స్టైల్ నచ్చింది సార్, ఫోక్ సాంగ్ బాగుంది సార్, ఫోక్ ఉందా సార్ అని అడుగుతారు సినిమా స్టార్ట్ అవగానే. ఓహో ఫోక్ సాంగ్ పెడితేనే ఇదన్నమాట అని చెప్పి మళ్ళీ ఫోక్. కాకపోతే ఏమవుతుందంటే సినిమాకి వచ్చేటప్పటికి ఎన్ని స్టైల్ అయిపోతాయి, చేసిందే చేస్తున్నాడు రైడు మళ్ళీ మీరంటే లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తారు సార్ అంటే ఓహో మళ్ళీ లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తారు, మళ్ళీ లవ్ తీయటం, ఇట్లా అనమాట. మనకు తెలియకుండా మనమే ఒక దీంట్లోకి వెళ్ళిపోతుంటాం. ఇట్లా కాదు మొత్తం అన్నిటికీ బ్రేక్ చేయాలని చెప్పి మొత్తం బ్రేక్ చేసుకుని బయటకు వచ్చి వేరే ఫార్మాట్, వేరే స్టైలు, వేరే ప్యాకేజ్ అని చెప్పి ఫస్ట్ ఎవరు కరెక్ట్గా సినిమా ఒక కథ అనుకోగానే స్క్రీన్ ప్లే కాన్సెప్ట్నే కొత్త రకం ట్రై చేశారు దీంట్లో. అది గొప్ప కాన్సెప్ట్ అన్న కానీ ఒక న్యూ స్టైల్ ఆఫ్ ఫార్మాట్. సినిమా స్టార్ట్ అవగానే ఏంటిది, ఓహో ఇదే, మళ్ళీ ఏంటిది, ఓహో ఇదే, ఇట్లా ఏంటిది, ఓహో ఇదే, ఈ కాన్సెప్ట్లో వెళ్ళాను అనమాట. సినిమా మొత్తం ఈవెన్ లాస్ట్ షాట్ కూడా మీకు మళ్ళీ అదే అనిపిస్తుంది, ఇదేంటి అప్పుడే అయిపోయింది ఏంటి, ఓ అప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ వేస్తాం అనమాట. ఓ ఇది, ఓ ఇదే అని అట్లా చేశాను. ఒక లాక్తో చేసిన స్క్రీన్ ప్లే ఇది. ఐ థింక్ బాగానే వచ్చింది సినిమా, నాకు బాగానే ఉంది. ఫస్ట్ సినిమా నాకు నచ్చాలి, ఈ మధ్యన నా సినిమాలు నాకే నచ్చలా. 1-2 సినిమాలు నాయే నేను చూడలేదు, నాకే తెలుసు ఆడవానికి. ఇది బాగానే వచ్చింది, ఆడుద్దా లేదా అని మీరు చూసి చెప్పాలి. నెక్స్ట్ ఏంటంటే ఈ సినిమా కథ అనుకోగానే స్క్రీన్ ప్లే ఎంత అయిపోయింది. నెక్స్ట్ ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఉండాలి, రెగ్యులర్గా ఉన్నట్టు ఉండకూడదు. ఆ మ్యూజిక్ డైరెక్టర్తో నాకు మ్యాచ్ అవ్వాలి. ఎట్లా చక్రి గారిని కాంటాక్ట్ చేసాం, ఓకే చక్రి గారితో చేద్దాం. మళ్ళీ కాంటాక్ట్ చేసినాక 2 months మళ్ళీ ఆలోచన, కరెక్టేనా ఈయన మళ్ళీ అట్టా ఆయన స్టైల్లో చేస్తారా, నా స్టైల్లో చేస్తారా, నా స్టైల్లో ఉండకూడదు, ఆయన స్టైల్లో ఉండకూడదు. మళ్ళీ ఇట్లా ఒక 3 months అయిపోయింది. తర్వాత మళ్ళీ ఆయన కలిసి చేసాం. ఆయన్ని అసలు ప్రాణం తీసాను నేను. అసలు నాకు తెలిసి టార్చర్ పెట్టుంటా, ఎందుకంటే ఫస్ట్ అడ్జస్ట్ అవ్వటానికే ఆయన అడ్జస్ట్ అయిపోతాడు అందరితో. చాలా మంచివాడు అసలు. నేను చూసిన వ్యక్తుల్లో చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్, మంచి మనిషి,
మంచి మ్యూజిక్ డైరెక్టర్. అదైంది. తర్వాత ఫోటోగ్రఫీ ఎవరిని పెట్టాలి? ఈ ఫోటోగ్రఫీ ప్లేస్ ఏ మేజర్ పార్ట్. ఈ స్క్రీన్ ప్లేతో ఆడే దీనికి కరెక్ట్గా లాక్ ఉండాలి. ఇక్కడేమో స్టడీగా ఉండాలి, అక్కడికి వెళ్ళేటోడికి మారుతూ ఉండాలి, కలర్స్ మారాలి, బాగా కంట్రోల్ ఉండాలి. ఫోటోగ్రాఫర్కి కూడా మంచి కంట్రోల్ ఉండాలి మీడియా మీద, అంటే స్క్రీన్ మీద ఉండే మీడియా మీద. ఎవరు బెస్ట్ అంటే పిసి శ్రీరామ్ గారు. ఈయన్ని కొట్టేవాడు ఇంకోటి లేడు. ఓకే, ఆయన దగ్గరికి వెళ్దాం అని చెప్పి వెళ్తున్నాను అని అందరితో చెప్తే అందరూ వద్దు సార్, ఎందుకు ఆయనతో మీకు కుదరదు, మీ అసలు కొంతమంది చెప్పింది ఎగ్జాక్ట్ అంటే నువ్వో మెంటలు ఆయనో మెంటలు, సినిమా అవ్వదు అసలు నీకు, అయిపోద్ది, కష్టం, చేయలేరు. సినిమా అయిపోయింది. విషయం ఏంటంటే సినిమా అయిపోయింది, బాగా అయింది. అయినా సరే అంతమంది వద్దంటున్నారంటే అయితే తప్పకుండా చేయాలి. ఎందుకంటే ఫోక్ సాంగ్ పెట్టండి అని అందరి మాట ఫోక్ సాంగ్ పెడితే ఆళ్ళ సినిమా. సో అందరి మాట వినకూడదు అని చెప్పి అందరూ వద్దన్నారు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళాలని వెళ్ళి పెడితే ఆయన వెంటనే ఒప్పుకున్నాడు. ఈ ఒప్పుకుని పెట్టిన రూల్ ఏంటి? కథ నేనే అన్నా, కథ నచ్చితేనే చేయండి. కథ చెప్పాను, నచ్చింది ఆయనకి, ఓకే చేస్తాను. అంత కొత్త వాళ్ళు ఒక 36 మంది కొత్త వాళ్ళు, అందరూ మోస్ట్లీ న్యూ ఫేసెస్. పెళ్ళమని ఉరిమిన వేళ నువ్వే గుర్తొస్తున్నావు, తొలకరి చినుకులు కురిసిన వేళ నువ్వే గుర్తొస్తున్నావు, హరివిల్లు కనపడిన వేళ నువ్వే గుర్తొస్తున్నావు.